చూస్తున్నాం. నరసరావుపేటలో పోస్టల్ బ్యాలెట్ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. వైసీపీ టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. టీడీపీ కార్యకర్తపై వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడి ఓ కారును ధ్వంసం చేశారు. ఘర్షణను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపించింది. నరసరావుపేటలో పోస్టల్ బ్యాలెట్ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అటు వైసీపీ టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. టీడీపీ కార్యకర్తపై వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడి ఓ కారును ధ్వంసం చేశారు. ఘర్షణను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపించింది. మరింత సమాచారం మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, ఈ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియలో వైఫల్యం అయితే కనిపిస్తుందో అదంతా పూర్తిగా పోలీసుల వైఫల్యమే అంటూ కూడా ఆరోపిస్తున్న పరిస్థితి నెలకొంది. అక్కడ ఏం జరిగింది, డీటెయిల్స్ ఏంటి? ప్రధానంగా కూడా నిన్న ఈ రోజు ఇటు పల్నాడు గాని గుంటూరు జిల్లాలో నిర్వహిస్తున్నటువంటి పోస్టల్ బ్యాలెట్ సంబంధించినటువంటి అంశంలో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయనే విధంగా చెప్పొచ్చు. నిన్న చాలా మంది ఉపాధ్యాయులు కూడా అసహనాన్ని వ్యక్తం చేయడం జరిగింది. అయితే ఈ రోజు పల్నాడు జిల్లా నరసరావుపేటలో కూడా పోస్టల్ బ్యాలెట్ వల్ల ఇటు వైసీపీ టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకోవడం జరిగింది. పోస్టల్ బ్యాలెట్ల వద్ద కట్టుదిట్టమైనటువంటి భద్రతను పోలీసులు ఏర్పాటు చేశామని చెప్పినప్పటికీ పెద్ద సంఖ్యలో కూడా అక్కడికి పార్టీలకు సంబంధించినటువంటి నేతలు కార్యకర్తలు కూడా చేరుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. పోస్టల్ బ్యాలెట్ అనేది నిర్వహించేటప్పుడు ఎవరైతే ఓటు వేయడానికి వచ్చేటటువంటి వాళ్ళతో పాటు పోలింగ్ కేంద్రంలోకి ఓన్లీ అభ్యర్థులు ఏజెంట్ పాసులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే అనుమతి ఉండే విధంగా కూడా ఏర్పాట్లు చేసినప్పటికీ చాలా మంది కూడా ఆ పరిసర ప్రాంతాలకు చేరుకోవటం, మిగిలినటువంటి పార్టీలని రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు అయితే ప్రధాన ఏరియాల్లో కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో నరసరావుపేటలో ఈ ఉధృత వాతావరణం కొనసాగినట్లు కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. టీడీపీ కార్యకర్తకు సంబంధించినటువంటి ఒక కారు కూడా ధ్వంసం చేసినట్లు కూడా ప్రస్తుతం అయితే తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి మాత్రం ఈ ఉధృత వాతావరణం నేపథ్యంలో పోలీసులు వెంటనే అప్రమత్తం అవడం జరిగింది. ఎవరైతే ఈ గొడవ పడుతున్నటువంటి ఘర్షణకారులను కూడా అక్కడి నుంచి పంపించేటటువంటి ప్రయత్నం అయితే చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ అయినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో బందోబస్తు విఫలం అయితే క్లియర్ గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న మాచర్లలో కూడా రాత్రి సమయంలో కొంత ఉధృత వాతావరణం చోటు చేసుకోవడం ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే పూర్తిగా ఈ పోస్టల్ బ్యాలెట్ల వద్ద ఏ ఇబ్బంది లేకుండా కూడా కేంద్ర బలగాలతో భద్రతని ఏర్పాటు చేయాలనే విధంగా కూడా ఎవరైతే ఓటు వేయడానికి వస్తున్నారో వాళ్ళైతే కోరుతున్నటువంటి పరిస్థితులు అయితే స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ఉధృత వాతావరణం నేపథ్యంలో అక్కడికి క్యాండిడేట్లు కూడా ఉండటం, వాళ్ళు వచ్చి సర్ది చెప్పేటటువంటి ప్రయత్నం కూడా చేసినప్పటికీ మాత్రం ఒకరిపైన ఒకరైతే దూషణ చేసుకునేటటువంటి విధంగా అయితే పరిస్థితి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సాయిశంకర్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి అనేది సద్దుమణిగిందా? ఇంకా ఘర్షణ అనేది తలెత్తుతుందా? పోలీసులు ఏమంటున్నారు? ఇంకా ప్రొటెక్షన్ అవసరం అవుతుందా? అయితే ప్రస్తుతానికైతే ఈ అంశం పైన మాత్రం టీడీపీ శ్రేణులు తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరైతే నరసరావుపేట వైసీపీ అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలోనే ఇదంతా జరిగిందనే విధంగా కూడా టీడీపీ శ్రేణులు అయితే ఆరోపిస్తున్నారు. ప్రస్తుతానికైతే ఘర్షణ వాతావరణాన్ని అదుపులోకి తీసుకొని వచ్చినప్పటికీ ఇదనేది కొంత సమయం కొనసాగేటటువంటి అవకాశాలు ఉన్నట్లు కూడా నేతలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే సాయంత్రం వరకు ఈ పోలింగ్ కొనసాగేటటువంటి పరిస్థితుల నేపథ్యంలో కంపల్సరీగా కట్టుదిట్టమైనటువంటి భద్రత ఉండాలి, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు అక్కడికి రానికుండా కూడా అడ్డుకోవాలనే విధంగా కూడా వాళ్ళు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కొద్దిసేపట్లో ఈ అంశానికి సంబంధించి టీడీపీ శ్రేణులు కూడా ప్రెస్ మీట్ కూడా పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళైతే క్లియర్ గా చెప్తున్నారు, కావాలని చెప్పి వైసీపీ శ్రేణులు టీడీపీ నాయకుల పైన దౌర్జన్యం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది, వారికి అధికారులు కూడా సహకరిస్తున్నారు అనే విధంగా మాత్రం చెప్తున్నారు. ఇటు వైసీపీ నేతలు మాత్రం తమని రెచ్చగొట్టే విధంగా టీడీపీ శ్రేణులు చేస్తున్నారు అనే విధంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా ఈ ఘర్షణ జరుగుతున్నటువంటి సమయంలో అక్కడికి వచ్చి కార్యకర్తలతో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి అయితే క్లియర్ గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇలాంటి జరగకుండా మాత్రం చర్యలు తీసుకోవాలనే విధంగా ఇరు వర్గాలు కోరుతున్నప్పటికీ మాత్రం పల్నాడు జిల్లాకి సంబంధించినటువంటి అంశంలో పోస్టల్ బ్యాలెట్లలోనే ఇలాంటి సిచ్యువేషన్ ఉంది అంటే
నార్మల్ ఎలక్షన్ జరిగేటప్పుడు కంపల్సరిగా మరింత ఘర్షణ వాతావరణాలు కొనసాగుతాయి కాబట్టి భద్రతను పెంచాలనే విధంగా కూడా స్థానికంగా ఉన్నటువంటి శివశంకర్ ఉద్రిక్త పరిస్థితిపై అదేవిధంగా పోలీసుల వైఫల్యం చెందారు అంటూ కూడా వారు ఆరోపిస్తున్న పరిస్థితి నెలకొన్నాయి. ఈ ఘటనకు సంబంధించి పై అధికారులకు ఫిర్యాదు చేసే అవకాశాలున్నాయా టీడీపీ నాయకులు? అదే కొద్దిసేపట్లో టీడీపీ చదలవాడ అరవింద్ బాబు అంటే నర్సాపేట అసెంబ్లీ అభ్యర్థి అదేవిధంగా ఎంపీ పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి లావు శ్రీకృష్ణదేవరాయలు మీడియా ముందుకు కూడా రానున్నారు. వాళ్ళు ఈ ఘర్షణకు సంబంధించి జరిగినటువంటి ఉధృతి పైన కూడా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేయనున్నారు. దీనిపైన ఎలక్షన్ కమిషన్ దృష్టికి కూడా తీసుకెళ్తామనే విధంగా కూడా వాళ్ళైతే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ శివశంకర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.